వస్తుందో, ఆ గడి ఎప్పుడు వస్తుందో మీకు తెలియదు. దొంగ ఎలా అయితే వస్తాడో ఆ విధంగా యేసుప్రభు వారు రాకడ ఉంటుంది. కాబట్టి మీరు చీకటి వారు కారు కదా. మీరు లోకులైతే అంతా బాగానే ఉంది, బాగానే ఉంటాం అని చెప్పి ఏ యొక్క దేవుని రాజ్యాన్ని గురించి కానీ, దేవుని నీతిని గురించి కానీ, దేవుని యొక్క మనసును గురించి కానీ ఏమాత్రము అవగాహన, చింత, భయము లేని వాళ్ళగా ఉంటారు. అలాంటి వాళ్ళ కోసం పౌలు గారు రాయట్లేదు. కానీ లోకలైతే అంతా బాగానే ఉంది, ఇలాగే ఉంటుంది అనుకుంటారు. కానీ ఒక్క నిమిషంలోనే చట్టాలు మారుతాయి. యేసుక్రీస్తు ప్రభువారు వచ్చి ప్రజలను తీసుకెళ్తారు. ఈ యొక్క చీకటి సంబంధులు, వెలుగు సంబంధులు కాని వాళ్ళు, దేవుని యొక్క విశ్వాసంలోనికి రాని వాళ్ళు, దేవుని రాజ్యం గురించి నిరీక్షణ లేని వాళ్ళు ఈ రాజ్యంలోనే ఉంటారు. వెంటనే ఒక్క రాత్రిలోనే ప్రపంచంలో ఉన్న చట్టాలు మారిపోతాయి, ఏకరాజ్యం వస్తుంది. చాలా శ్రమలో, ఎంతో హింస, ఎంతో వేదన, ఆహారం లేమి ప్రపంచంలో